అవునాడమ్మా ఏం చెప్తున్నావు? దేవునికి పూజ చేయాలి, పువ్వులు తెంపుతున్నాం. ఓ పువ్వు ఎందుకు గట్లుంది? పువ్వులు అట్లనే ఉంటాయి బిడ్డ, తెల్లగా ఉంటాయి పువ్వులు. అదే ఒక మీదికి మందార పువ్వు ఉంది, అది కూడా తెంపితే పువ్వు ఉంటాయి, తేరుంటాయి పువ్వులు. పూజ చేయాలి. ఇది శ్రావణ మాసం. రోజు రోజు పూజలు, శుక్రవారం, శనివారం, సోమవారం ఊకే ముగ్గు కూడా వేసినావు. పూజలు చేయాలి దేవునికి. తులసమ్మ కాడ ముగ్గు వేసుకోవాలి బిడ్డ, దండం పెట్టుకోవాలి. తులసమ్మకు మంచిగా ముగ్గు వేసుకోవాలి. చెట్లకు పువ్వులు తెంపాలి. ఆడిపోయిన పువ్వు ఉంది. ఆడిపోయిన పువ్వు ఎందుకు నాని? ఆడిపోయిన పువ్వు పెట్టుకోవద్దు, ఆడిపోయిన పువ్వులు తెంపుకోవద్దు. గణపతి బండ కూడా వస్తుంది కదా ఇప్పుడు. పువ్వులు తెంపుతున్నా నేను, చూడండి. దేవునికి పెడతా. ఇవన్నీ దేవునికి పెట్టేటి, ఇవన్నీ దేవునికి పెడతా. పువ్వులు, మందార పువ్వులు, తెల్ల పువ్వులు, ఏంటి ఆవి, అవేం పువ్వులు, శంకు పువ్వులు. శంకు పువ్వులు బయట ఉన్నాయి. పోదాం. ఈడొక శంకు పువ్వు ఉంది. ఇవన్నీ అవే కదా పువ్వులు? చూడు, చూద్దామంటే అంత అందంగా ఉన్నది పువ్వు. అవి ఏంటి? చక్రమల్ల చెట్టు. అది చక్రమల్లె కాదు, నందివర్ధన పువ్వులు. ఇక చూడాలంటే శంకు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. దేవునికి ఎంత ఇష్టమో అంత ఇష్టం దేవునికి. చూడు, అక్కడ ఒక పువ్వు, ఇక్కడ ఒకటి. ఇదంతా శంకు పువ్వు చెట్టు కదా. చెట్టు గురిజలు ఎర్రగా ఉంటాయి. గురిజలు ఇవి మంచి అందంగా ఉంటాయి. గురిజలు నల్లగా ఎర్రగా గురిజ మంచి అందంగా ఉంటాయి. చూడు, ఇవేంటి? గోరంట పువ్వులు, మందార పువ్వులు, నందివర్ధన పువ్వులు, గులాబీ పువ్వులు. సరే, ఇవన్నీ మన అందరికి చెప్తున్నాం కదా. ఇవందరికి వినండి ఫ్రెండ్స్, వినండి. బాయ్.